రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 1934లో గద్వాల సంస్థానంలో ఆస్థాన సంస్కృత పండితులుగా నియమించబడ్డ ఆయన బెజవాడ గోపాలరెడ్డి గారికి గురువు. విశ్వనాథ వారికి సహోపన్యాసకులు. అయినా కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు స్వయంగా వీరి వద్ద గీత గోవిందం చదువుకున్నారట. జ్యోతిష్యం, ఆయుర్వేదం, మంత్రశాస్త్రాల్లో కూడా ఎంతో ప్రావీణ్యం సంపాదించిన ఆ కవి సంస్కృత పండితుడే శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారు. శ్రీ రామచంద్ర శాస్త్రి గారు నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం రాజాపురం గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో 1902 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన శ్రీమతి శేషమాంబ, శ్రీ సుబ్రహ్మణ్యం పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యంలో ఇంటి దగ్గరే వేద విద్యను అభ్యసించి తర్వాత వనపర్తి, కర్నూలు, కాళహస్తి, అగిరిపల్లి, చిట్టిగూడూరు, బందరులలో ఎంతోమంది పండిత ప్రకాండుల వద్ద సుమారు 12 సంవత్సరాలు సంస్కృత విద్యను అభ్యసించారు. 1923లో ఒక సంవత్సరం బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆనాటి విద్యార్థులైన మరుపూరు కోదండరామరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి వంటి ఉద్దండుల మెప్పును పొందారు. 1921లో బెజవాడలో గాంధీ గారిని దర్శించిన తర్వాత గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపును అనుసరించి ఖద్దరును ధరించడం ఆరంభించారు. 1922వ సంవత్సరం నుండి వీరి సాహిత్య ప్రస్థానం ప్రారంభమైంది. వీరి మొదటి రచన 27 ఆద్యావృత్తాలతో కూడిన భారతీ తారామాల అనే శారదా స్తుతి. దీనిని ఆయన బందర్లో ఉన్నప్పుడే రచించారు. మాణిక్యప్రభు పీఠాన్ని దర్శించి ఆసువుగా కవితాకాంత స్వయంవరం అనే ఖండకావ్యాన్ని చెప్పారు. శృంగేరి పీఠానికి వెళ్ళి అక్కడ శారదాదేవిని చూడగానే ఆయన శారదా నవరత్న మాలికను ఆసువుగా చెప్పడమే కాకుండా లలితా స్తవఝురి అనే పేరుతో మరో 50 శ్లోకాలను చెప్పారు. మైసూరులోని పరకాల మఠాన్ని దర్శించి అక్కడ హయగ్రీవ స్వామిపై హయగ్రీవ శతకాన్ని రచించి పండితుల మెప్పును పొందారు. తర్వాత కాలంలో శారదా నవరత్న మాలికను పొడిగించి శారదా స్తుతి శతకాన్ని రచించారు. ఇవే కాక ఉమామహేశ్వర సుప్రభాతం, మామిళ్లపల్లి లక్ష్మీ నరసింహ సుప్రభాతం, గురుపీఠ తత్వ దర్శనం, శివానంద కాష్టకం, గణేశ పంచరత్నాలు, అయ్యప్ప స్తుతి వంటి ముద్రిత రచనలతో పాటు కలి శతకం, రవీంద్ర తపఫలం, సుకన్యస్తవం వంటి రచనలు కూడా చేశారు. వీరి కావ్యలక్ష్మి రచన గోల్కొండ కవులు సంచికలో చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన విక్రాల నరసింహాచార్యులు గారితో కలిసి ఈయన జంట కవిత్వం చెప్పారు. ఆమనగల్లు మండలం సింగంపల్లిలో అష్టావధానం చేసి పండితుల మెప్పు పొందారు. కామకోటి, ఆంధ్రభూమి, సనాతన మత ప్రచారిణి, సమాలోచన మొదలైన అనేక పత్రికలలో వీరి రచనలు ప్రచురించబడ్డాయి. 1934లో స్వగ్రామానికి తిరిగి వచ్చి గద్వాల రాణి ఆదిలక్ష్మీదేవమ్మ సంస్థానంలో సంస్కృత విద్వాంసుడిగా నియమించబడ్డారు. ఈయన గద్వాల మహారాణికి ఆంతరంగికుడు. గద్వాల రాణికి కుటుంబ, పాలనాపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఈయన తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఈయన 1959లో తన స్వగ్రామమైన రాజాపురం గ్రామానికి మొట్టమొదటి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిరోసిన్తో వెలిగే వీధి దీపాలను ఏర్పాటు చేయడమే కాకుండా పంచాయతీ అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యాలు చేపట్టి గొప్ప ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన బహుముఖ ప్రజ్ఞావంతుడు. కేవలం సంస్కృత రచనలే కాక ఆయుర్వేదంలో కూడా ఈయన దిట్ట. వీరి ఆయుర్వేద చిట్కాలు, ప్రసంగాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమయ్యాయి. ఎంతోమంది రోగులకు స్వయంగా ఆయుర్వేద మందులను తయారు చేసి ఇచ్చి స్వస్థత చేకూర్చారు. అంతేకాక వడ్రంగం పనిలో కూడా ఈయనకు ప్రవేశం ఉంది. తన ఇంటి తలుపులకు తానే స్వయంగా చెక్కిన వాణి విలాస నిలయ అన్న అందమైన అక్షరాలు, తన ఇంటిలో స్వయంగా తయారు చేసుకున్న కర్ర స్టాండ్లకు చెక్కిన మామిడి పిందులు, ఇవన్నీ వీరి అలంకరణ, వీరి ప్రతిభను సూచిస్తాయి. శాస్త్రి గారు వనపర్తి, ఆత్మకూరు, కొల్లాపురం సంస్థానాలలో చాలాసార్లు సన్మానాలు పొందారు. కంచి కామకోటి, శృంగేరి, పరకాల, పుష్పగిరి, మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను వారి పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నారు. 1974లో ఆంధ్ర సాహిత్య అకాడమీ
సంస్కృత సలహా సంఘ సభ్యులుగా నియమించబడ్డారు. 1977 నుండి కళాకారుల గౌరవ వేతనాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979వ సంవత్సరపు ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా వీరిని సత్కరించింది. కవికుల తిలక, అభినవ కాళిదాసు, అలంకార నటరాజు, సాహిత్య కల్పద్రుమ ఇత్యాది బిరుదులతో సత్కరింపబడిన రామచంద్ర శాస్త్రి గారు తన జీవితమంతా సంస్కృత భాషా సేవలోనే గడిపి 1990వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన స్వర్గస్థులయ్యారు. శ్రీ రామచంద్ర శాస్త్రి గారి దివ్య స్మృతికి మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.